డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ టు ద కన్స్యూమర్ ప్రోడక్ట్. ఎందుకంటే ట్రెడిషనల్ మార్కెట్ లో మధ్యవర్తులు ఉంటారు, అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఒక 30 రూపాయల ప్రోడక్ట్ 100 రూపాయలు అయితే 70 రూపాయలు మధ్యవర్తులకి అడ్వర్టైజ్మెంట్ కి పెంచడం అనేది జరుగుతుంటుందండి. కానీ ఏమంటే చెప్పండి సార్. మీ ద్వారా చాలా మందికి పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పించాలనుకుంటున్నాను. సారీ చెప్పండి సార్. మీరే చెప్పించండి. ఓకే. ఈ రోజు మరి మన ఐఎంసి సోదరులు సోదరీమణులు అందరూ ఎవరైతే వాళ్ళు పుట్టినరోజులు వారి యొక్క మరి మ్యారేజ్ డేలు ఉన్నాయో ఒకసారి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నామండి. వారందరికీ మా హృదయపూర్వక మరి చెప్పాలంటే శుభాకాంక్షల్ని మరి నా తరపున మన సోదరుల తరపున మన సిస్టర్స్ తరపున నేను తెలియజేస్తున్నాను. ఎవరండి కొంచెం ఒక్కసారి చాట్ లో పెట్టండి సార్. ఎవరైనా ఉన్నారండి? రాబర్ట్ గారు. ఫ్రెండ్స్ ఎవరైనా మీరు పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకున్నట్లయితే ఒక్కసారి మీరు చాట్ బాక్స్ లో మీ పేరు మెన్షన్ చేయొచ్చు. సో లెజెండ్ టీం తరఫు నుంచి మీకు హృదయపూర్వకంగా జన్మదిన మరియు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మిస్టర్ ఎన్ లక్ష్మణ్ రావు గారు, చైర్మన్ స్టార్. లక్ష్మణ్ రావు గారు అమలాపురం, వారి పుట్టినరోజు అండి. అండ్ మరియు వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి మీకు మా లెజెండ్ టీం తరఫున ప్రతి ఒక్కరి తరపు నుంచి నేను మరి లెజెండ్ తరఫున మరి పుట్టినరోజు అండ్ పెళ్లి రోజు శుభాకాంక్షల్ని మీకు తెలియజేసుకుంటున్నామండి. అశ్విని పుట్టినరోజు అండి. ఈ రోజు అశ్విని గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మరి లెజెండ్ టీం తరఫున నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి.
తీసుకున్నాం అనుకోండి, మంచి బాగా మరి ప్రాక్టీస్ అది చేస్తుంటారు, మంచి ఆదాయం లక్షల్లో అది కోట్లలో కూడా సంపాదించడం అనేది జరుగుద్ది. ఒక వారం రోజులు వెకేషన్కి వెళ్ళాలంటే ఇలాగా చలికాలంలో వేసవకాలంలో వెకేషన్కి వెళ్ళాలంటే ఫారిన్ ట్రిప్ చేయాలి అని అనుకుంటే మరి ఆయనకి భయం వేస్తుంది. ఎందుకంటే ఆ క్లినిక్ ని విడిచిపెట్టి బయటికి వెళ్ళడానికి మళ్ళా ఎవరు ఈ యొక్క క్లయింట్స్ ని, ఈ యొక్క వీళ్ళని కస్టమర్స్ ని ఎవరైతే తీసేసుకుంటారో ఈ మన ప్రాక్టీస్ అంతా పోద్దేమో అనే భయం ఉంటుందండి. టైం ఫ్రీడమ్ ఉండదండి. పాపం డబ్బు సంపాదించడం అనేది జరుగుతుంది. కానీ మరి డైరెక్ట్ సెల్లింగ్ లో అలాగ ఉండదండి. మనం బ్రహ్మాండమైన టైం ఫ్రీడమ్, అంటే మీ అనుకూల సమయంలో మీరు వర్క్ చేసుకోవచ్చండి. ఈ టైంలోనే పని చేయాలి అనేది లేదండి. మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే ఆ టైం మీరు రోజులో ఒక 2-3 గంటలు చూసుకొని మనం పని చేసుకోవచ్చు అనమాట. ఆ టైం ఫ్రీడమ్ అనేది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా మనకు దొరుకుతుందండి. అలాగే కాకుండా ప్రతి డ్రీమ్ ని, అంటే మనకి డ్రీమ్ డిజైర్స్ ఉంటుంటాయండి, కళలు కోరికలు ఉంటుంటాయండి. అంటే ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ కట్టుకోవాలని, లేకపోతే ఒక మంచి లగ్జరీ కార్ కొనుక్కోవాలని, లేకపోతే మంచి విదేశీ విహారయాత్ర వెళ్ళాలని, పిల్లలకి మంచి ఫారిన్ ఎడ్యుకేషన్ ఇప్పించాలని, ఇలాగ డ్రీమ్స్ డిజైర్స్ ఉంటాయండి. అటువంటి డ్రీమ్స్, ప్రతి డ్రీమ్ ని మనం ఫుల్ఫిల్ చేసుకునే మంచి గొప్ప ప్లాట్ఫామ్ ఏదండి అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. అంత పవర్ఫుల్ అనమాట అండి. అంతేకాకుండా మంచి రికగ్నిషన్ కూడా వస్తుందండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం వర్క్ చేసినప్పుడు మంచి రికగ్నిషన్ వస్తుంది, నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం అనేది జరుగుతుందండి. మంచి నేమ్ వస్తుంది, మంచి ఫేమ్ వస్తుంది అనమాట అండి. ఎందుకంటే ఇది చెప్పాలంటే ఒక విధంగా మరి ఆ బాగా మనం ఎప్పుడే సక్సెస్ అయ్యి మన విదేశ విహారయాత్రలు, ఓ మంచి కారు ఇలాంటివి కొంటున్నాం, మన ఏరియాలోనే ఒక సిగ్నిఫికెంట్ పర్సన్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. అంత పవర్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. మన గురించి కథలుగా కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. అంత పవర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉందన్నమాట. ఎందుకంటే 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటాం అనమాట. 10 మందికి హెల్ప్ చేసి వారిని ఫైనాన్షియల్ గా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది అనమాట. ఇది గొప్పతనం అనమాట. మనం ఒక్కడం బాగుపడడం గొప్ప కాదండి, 10 మందికి మంచి ఫైనాన్షియల్ గా వాళ్ళని చెప్పాలంటే తీర్చిదిద్దొచ్చు అనమాట. అలా ఎప్పుడైతే మనం చేసామో ఒక గురువుగా మనం పిలువబడడం అనేది జరుగుతుంది అనమాట. మనల్ని సంబోధన చేస్తారు. ఇందులో సక్సెస్ ఆయన మన జూనియర్లు ఎలా సంబోధన చేస్తుంటారంటే మన అసోసియేట్స్ ఒక గురువు గారు అని పిలవడం అనేది జరుగుతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మన ఎంఎస్ రావు గారే. ఈ రోజు ఎన్నో వందల మంది వారి టీంలో, వేలాది మంది, 13,000 మంది టీం ఉన్నారు. ప్రతి ఎక్కడికి వెళ్ళినా మరి మంచి నేము, మంచి ఫేము, మంచి గురువుగా భావించడం అనేది జరుగుతుంది అనమాట అండి. అంతేకాకుండా ఇలాగ చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు మన దాంట్లోనే. అలాగే మన డాక్టర్ అత్తర్ ఖాన్ వాలా గారు అనమాట. మరి చెప్పాలంటే ఎన్నో లక్షల మందికి ఈ రోజు వారు గురువుగా పిలువబడడం అనేది జరుగుతుంది అనమాట. అంత పవర్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఇంకే మిగతా ఎక్కడా లేదండి. డబ్బులు రావచ్చు, 4 గోళ్ల మధ్య మీ పేరు ఉండొచ్చు, కానీ ఈ పేరు ప్రతిష్టలు రావాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే అది సాధ్యమండి. ఎందుకంటే రాష్ట్రాల్లో మీ పేరు పలకడం అనేది జరుగుతుంది అనమాట అండి. అంత పవర్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో అనమాట. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలంటే ఒక ట్రూ ఇండియన్ గా ఉండొచ్చు అనమాట అండి. నిజమైన భారతీయుడు ఎవరండి అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో పనిచేసేవాడు. ఎందుకంటే కరెక్ట్ గా ట్యాక్సీలు పే చేసే వ్యక్తి ఎవరంటే మన డైరెక్ట్ సెల్లింగ్ లో పనిచేసే మన అసోసియేట్స్ అనమాట. అసలు ట్యాక్సీలు ఎగగొట్టడం అనేది ఉండదన్నమాట అండి. చాలా మంది ఎగవేస్తుంటారండి ట్యాక్సీలు. ఆ విధంగా ఇక్కడ ఉండదన్నమాట. నిజమైన భారతీయుడిగా మనం మరి ఒక విధంగా చెప్పుకోవచ్చు అనమాట, ట్రూ ఇండియన్ గా. అలాగే మరి ఒక ఆర్డినరీ మ్యాన్, ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారిపోవడం అనేది జరుగుతుంటది అనమాట. ఎందుకంటే ఎంతో మంది ఈ రోజు మనకే చెప్తున్నాం, ఒక 10th క్లాస్ చదువుకున్నారు మన మహబూబ్ ఖాన్ గారిని ఉదాహరణగా తీసుకుంటే, మరి ఈ రోజు మంచి ఒక విధంగా ఒక మంచి కారు కొనుక్కోవడం, ఒక మంచి టీంని రన్ చేయడం. ఇంతగా చెప్తుంటే ఆయన క్వాలిఫికేషన్ 10th అని చెప్తుంటారు. అలాగే ఒక ఆర్డినరీ మ్యాన్ ని ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చేసే కాన్సెప్ట్ ఏదైనా భారతదేశంలో ఉందా అంటే అది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అని మనం గంటా పదంగా చెప్పుకోవచ్చండి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం నెమ్మదిగా తెలుస్తుందండి ఒక్కొక్కరికి. ఎందుకంటే ఒక విధంగా పొల్యూట్ చేసేసారు గతంలోని, కానీ ఇప్పుడిప్పుడే దీనికి ఒక మంచి, ఎందుకంటే గెజిట్ అది వచ్చి, లీగాలిటీ అది వచ్చి, గైడ్ లైన్స్ అయ్యి వచ్చినాయి. కాబట్టి ఇది రాబో కాలంలో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదటండి. అందుకే ది డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ని మనం చెప్తున్నది కాదండి, నిపుణులు చెప్తున్నారండి. 21st సెంచరీ బిజినెస్ అంటున్నారు. అంటే 21వ శతాబ్దపు వ్యాపారం ఏదైనా ఉందా అంటే అది డైరెక్ట్ సెల్లింగ్.
ఎందుకంటే 2030 వచ్చేసరికి అట్టండి 2028 2029 30 వచ్చేసరికి ఉద్యోగాల కొరత బాగా ఏర్పడుతుంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెమ్మదిగా పెరిగిపోతుందండి. అంటే ఉద్యోగాలు తగ్గిపోతాయండి. మరి భారతదేశంలో జనాభా చూస్తే బ్రహ్మాండం మరి చాలా మంది ఉంటున్నారు. అటువంటి వాళ్ళకి సమాధానం ఏంటంటే ఉద్యోగాలు లేకపోతే దానికి సమాధానం ఈ డైరెక్ట్ సెల్లింగ్ అన్నట్టు. ఎవరు ఇంకా అంటే రాబో కాలంలో నిరుద్యోగ సమస్య విలయతాండం చేస్తున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో వారికి ఉపాధి కల్పించేది ఏదండి అని చూస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. అందుకే దీన్ని 21వ శతాబ్దపు వ్యాపారం అని 21st సెంచరీ బిజినెస్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఈ డైరెక్ట్ సెల్లింగ్ లోకి రాబో కాలంలో చాలా మంది రావడం అనేది జరుగుతుంది. వచ్చినప్పుడు మరి ఏ కంపెనీని ఎంచుకోవాలండి అని చూస్తే మరి నా ఉదాహరణకి నాకే ఉంది. నాకు 30 years అనుభవం డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది కాబట్టి నేను మధ్యలో గ్యాప్ ఇచ్చాను. గెజిట్ అనేది లేకపోవడం వల్ల, ఏ విధమైన లీగాలిటీ అనేది లేకపోవడం వల్ల ఒక 10 years ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చానో మళ్ళా నాకు ఈ ప్రోడక్ట్స్ నచ్చి డైరెక్ట్ ఐఎంసీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి చెప్పాలంటే ఒక విధంగా ఈ యొక్క ఐఎంసీ పవర్ కూడా మనం తెలుసుకుందాం. డైరెక్ట్ సెల్లింగ్ పవర్ మనం తెలుసుకున్నాం అండి. ఎందుకు ఐఎంసీలోకి మీరు వచ్చారండి అని అడిగితే ఈ హైలైట్స్ ఆఫ్ ఐఎంసీలో ఉన్న హైలైట్స్ ఏంటి అని చూస్తే ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి విజనరీ మేనేజ్మెంట్ ఉందండి. దూరదృష్టి. విజనరీ అంటే చెప్పాలంటే ఫ్యూచర్, భవిష్యత్తుని దర్శిస్తారనమాట. చెప్పాలంటే మన అశోక్ భాటియా గారు, డాక్టర్ అశోక్ భాటియా గారు చైర్మన్ అండ్ చెప్పాలంటే మేనేజింగ్ డైరెక్టర్ మనకి సచిన్ భాటియా గారు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు అనమాట. చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉంటుంటాయి, పార్ట్నర్షిప్ మీద చదువుతూ ఉంటాయి. వాళ్ళు గొడవలు వచ్చినాయి అనుకోండి డ్రాప్ అయిపోతారు. అప్పుడు మన పరిస్థితి అయోమయం అయిపోతుందండి. ఇది అలా కాకుండా తండ్రి కొడుకులు మరి ఒకటే మేనేజ్మెంట్ అనమాట అండి. అందువల్ల మంచి విజనరీ మేనేజ్మెంట్. ఈ రోజు 60 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ చేశారు ఈ ఐఎంసీని. ఈ రోజు 80 సంవత్సరాలు వచ్చినాయండి మన అశోక్ భాటియా గారికి. మొన్న ఎక్కడ మేము హరిద్వార్ వెళ్ళినప్పుడు ఆయన మీటింగ్ లో 1.5 గంటన్నర కంటిన్యూస్ గా ఒక 2 hours గట్టిగా మాట్లాడడం జరిగింది. డాన్స్ చేస్తూ మాట్లాడడం జరిగింది. 80 సంవత్సరాల వయసులో కూడా ఆయన. అంత పవర్ ఉందన్నమాట అండి. ఎందుకంటే ఐఎంసీ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఆయన అంత 80 సంవత్సరాల వయసులో కూడా అంత బాగా మాట్లాడడం అనేది జరిగింది అనమాట. అదనమాట. అటువంటి మంచి మేనేజ్మెంట్ అనేది మనకు ఉందండి. ఐఎంసీ అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ పూర్తి పేరండి. ఇది ఇండియన్ కంపెనీ అనమాట అండి. అంటే స్పీడ్ గా కొంచెం చెప్పేస్తానండి. ఇది ఇండియన్ కంపెనీ, అందరూ చాలా మంది తెలిసిన వాళ్ళు కాబట్టి 2007 లో ఇది స్టార్ట్ చేశారు. 19 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కంపెనీ మరి ఐఎంసీ అండి. అలాగే ఫ్రీ రిజిస్ట్రేషన్ అనమాట అండి. ఏ విధమైన రూపాయి మనం ఎవరి చేత కట్టించక్కర్లేదు, మనం కట్టక్కర్లేదు అనమాట. ఫ్రీగా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి అడిగితే అది చెప్తారనమాట అండి. ఆ డీటెయిల్స్ ఇస్తే చాలు ఫ్రీగా మీకు ఐడి రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. లేకపోతే ఏవైనా ఇక్కడ ఎప్పుడైతే డబ్బులు కట్టక్కర్లేదు, ఏ విధమైన రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎప్పుడైతే లేదు, ఇక్కడ నో లాస్ చెప్పాలంటే నో లాస్ అనమాట అండి. ఏ విధమైన మనకి రిస్క్ లేదండి, లాస్ లేదనమాట అండి. అంతేకాకుండా ఇది ఏం చేయాలండి, యూజ్ అండ్ రెఫర్ అండి. ఈ ప్రోడక్ట్స్ మన ఐఎంసీ వారు ఏం చెప్తున్నారంటే మనం వాడడం, ఈ ప్రోడక్ట్ ఎదుటి వ్యక్తికి రెఫర్ చేయడం అనమాట. ఇదే మెయిన్ అనమాట అండి. మెయిన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం వచ్చిన వెంటనే మనం ప్రోడక్ట్లు వాడుతూ, ఐఎంసీ ప్రోడక్ట్లు వాడుతూ రెఫర్ చేయడం అనమాట అండి. నో లాస్ అండ్ నో రిస్క్ అనమాట. హెడ్ ఆఫీస్ పంజాబ్ లో ఉందండి, లూధియానాలో. అలాగే వేర్ హౌస్ ఏమో హరిద్వార్ లో ఉంది. 3 lakhs 3 లక్షల చదరపు అడుగుల్లో ఉందండి. 100 కోట్ల ప్రోడక్ట్ ఒకటేసారి డంప్ చేయొచ్చు అనమాట. అంత పెద్ద వేర్ హౌస్ ఉన్న కంపెనీ మన ఐఎంసీ అనమాట అండి. అలాగే ఒక విధంగా చెప్పాలంటే ప్రౌడ్ గా, గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట అండి. ఏంటంటే ఆ గర్వంగా చెప్పుకునే విషయాన్ని మనం చెప్పాలంటే ఐడిఎస్ఏ మెంబర్షిప్ ఉందన్నమాట. ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సభ్యత్వం ఉన్న కంపెనీ. భారతదేశంలో చెప్పాలంటే ఒక విధంగా మరి గర్వంగా మనం ఐఎంసీలో పనిచేయడానికి చేస్తున్నాం అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఐడిఎస్సి, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ సభ్యత్వం ఉన్న కంపెనీ. అలాగే ఫికీ మెంబర్షిప్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫికీ మెంబర్షిప్ కలిగిన కంపెనీ. మన ప్రోడక్ట్స్ కూడా చెప్పాలంటే టోటల్ గా చెప్పాలంటే మాక్సిమం ఒక 85% దాదాపు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అండి. ఇవన్నీ ఆయుర్వేదిక్, హెర్బల్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట అండి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికేషన్ ఇచ్చిన ప్రోడక్ట్ అనమాట అండి. అలాగే క్వాలిటీ విషయంలో చెప్పాలంటే క్వాలిటీ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ అండి.
క్వాలిటీ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. అలాగే కన్స్యూమబుల్ ప్రోడక్ట్స్ అండి, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ అండి, అంటే ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలు అనమాట. ఇందా నేను 3 ప్రోడక్ట్ చెప్పాను, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు ఉన్న ప్రోడక్ట్ అండి. ప్రతి ఇల్లు ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య సదుద్దేశంతో ఐఎంసీని మనకి తీసుకురావడం జరిగిందనమాట అండి. అంతేకాకుండా మరి చెప్పాలంటే రిపీటబుల్ ప్రోడక్ట్స్, ప్రతి నెల సబ్బు అయిపోతే మళ్ళీ వచ్చే నెల కావాలి, పేస్ట్ అయిపోతే మళ్ళీ వచ్చే నెల కావాలి, కాఫీ పొడి అయిపోతే వచ్చే నెల కావాలి, ఇలా రిపీటబుల్ ప్రోడక్ట్స్ అన్నమాట. అలాగే ఎన్నో ప్రెస్టీజియస్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయండి ఈ కంపెనీకి. అలాగే హానర్స్, ఎన్నో అవార్డ్స్ తీసుకున్న కంపెనీ అండి. ఒక విధంగా చెప్పాలంటే స్వదేశాల నుంచి విదేశాలకు తీసుకెళ్లిన కంపెనీ. ఆల్రెడీ మలేషియాలో 3 years అయిపోయిందండి ఈ కంపెనీని స్టార్ట్ చేసి. అలాగే 350 అబవ్ ప్రోడక్ట్స్, 350 అబవ్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనకి ఇప్పుడు జరుగుతుందండి. ఎన్నో మెగా ఆయుర్వేదిక్ కేంద్రాలు, ఎన్నో చెప్పాలంటే మినీ ఆయుర్వేదిక్ కేంద్రాలు, అలాగే చెప్పాలంటే ఫ్రాంచైజీస్, అలాగే స్టాక్ పాయింట్స్, చిన్న చిన్న స్టాక్ పాయింట్స్, ఇలాంటివి ఎన్నో కలిగిన కంపెనీ మన ఐఎంసీ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే టోటల్ గా మరి ఒక గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట మన ఐఎంసీ గురించి అనమాట. చాలా గర్వంగా మన ఐఎంసీలో పనిచేస్తున్నాను అని కాలర్ ఎత్తుకుని మరి ఐఎంసీలో పనిచేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. అంత గర్వించదగ్గ కంపెనీ ఐఎంసీ అనమాట. ఎంత స్టడీ చేసాం కాబట్టి నేను ఈ ఐఎంసీలోకి మరలా నేను రావడం అనేది జరిగింది అనమాట అండి. అంత పవర్ఫుల్ కంపెనీ అండి. వీళ్ళ స్లోగన్ కూడా ఏంటండి, ఐఎంసీ వారి స్లోగన్ అంటే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అండి. షాపును మార్చండి, మీ జీవితం మారిపోతుందని చెప్తున్నారండి. జస్ట్ బయట కొనుక్కునే ఆ కెమికల్ ప్రోడక్ట్స్ మానేసి మన దగ్గర ఉన్న న్యాచురల్ ప్రోడక్ట్స్ కొనుక్కొని ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండండి అని చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అనమాట అండి. అటువంటి మరి ఇలాంటి కంపెనీ ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట అండి. అయితే ఇందులో సక్సెస్ అవ్వాలి అంటే యాక్చువల్ గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో సక్సెస్ అవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలన్నమాట. కొన్ని నియమాలు లాంటివి ఉన్నాయన్నమాట. ఇవి ప్రతి వాళ్ళు ఇది పాటించవలసిన విషయం అనమాట. డైరెక్ట్ సెల్లింగ్ ఎప్పుడైతే ఐఎంసీలోకి మీరు వచ్చారో ముఖ్యంగా చేయవలసింది ఇందా నేను చెప్పిన కంపెనీ గురించి. అంటే మనం ఇందులో మామూలుగా ఉత్తిరే రాలేదండి. 20,000, 30,000, 40,000 సంపాదించుకోవాలంటే బయట ఉద్యోగాలు చేసుకోవచ్చు, కానీ దాని గురించి కాదు. ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి వచ్చామండి, ప్యాసివ్ ఇన్కమ్ గురించి వచ్చామండి. అందువల్ల మనం ఎందుకంటే పెట్టుబడి లేని వ్యాపారం మన ఇక్కడ ఈ సబ్జెక్టే, మన ఈ ప్రోడక్ట్సే మనకు పెట్టుబడి, మన యాటిట్యూడే పెట్టుబడి. కావున మనం పాజిటివ్ గా వెళ్తూ ఈ సబ్జెక్ట్ ని బాగా మనం తీసుకోవాలంటే కంపెనీ గురించి ముందు బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలండి. ఎవరైనా అడిగినప్పుడు టక్ ఈ కంపెనీ గురించి చెప్పగలగాలన్నమాట. అందువల్ల నో యువర్ కంపెనీ అంటున్నారండి. ఫస్ట్ బాగా మన కంపెనీ గురించి మనం తెలుసుకోవాలండి. కంపెనీ అంటే ప్రొఫైల్ గురించి, ప్రోడక్ట్స్ గురించి, అన్నిటి గురించి. ఎందుకంటే ఏం లేదు, ఒక 15-20 ప్రోడక్ట్లు గట్టిగా పట్టి పెట్టారనుకోండి, క్షుణ్ణంగా టక చెప్తుంటే అవతల వాడు ఆశ్చర్యపోతుంటాడు అనమాట. ఎందుకంటే ఎవరి దగ్గర మీరు వెళ్తారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అండి. మీరు చెప్పే దాన్ని బట్టి అవతల వాడు మిమ్మల్ని చేసుకుంటాడు అనమాట, ఎస్టిమేట్ చేసుకుంటాడు అనమాట. అందువల్ల మీకు సబ్జెక్ట్ అనేది ఇక్కడ మాస్టర్. జీవితం మారాలి అంటే మనకి ఎన్నో 10th క్లాస్ డిగ్రీల్లో ఎన్నో సబ్జెక్టులు చదివామండి. 6 8 సబ్జెక్టులు చదివాం. మరి ఇది పెద్ద కష్టమా? ఇది ఎంతో పెద్ద సబ్జెక్ట్ కాదండి. ఈ పుస్తకం బట్టి పెడితే చాలండి, ఈ పుస్తకం బట్టి పెడితే చాలు మనకి ఇచ్చిన పుస్తకాన్ని టక చెప్పవచ్చు అనమాట అండి. బ్రహ్మాండంగా అందించారు ఒక విధంగా చెప్పాలంటే మన ఎంఎస్ రావు గారు. మరి ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే మన దగ్గర ఉందో మనం బాగా అవతల వాళ్ళని మనం ఇంప్రెస్ చేయొచ్చు అనమాట అండి. అలాగే ఫస్ట్ పాయింట్ కంపెనీ గురించి తెలుసుకోవడం, ప్రోడక్ట్స్ గురించి, కంపెనీ ప్రొఫైల్ గురించి. రెండో పాయింట్ ఈ ప్రోడక్ట్ ని మనం వాడాలండి. వాడకుండా ఎవరికి ప్రోడక్ట్ చెప్పకూడదండి. యూజ్ అండ్ రెఫర్ అంటున్నారు మెయిన్ స్లోగన్, ఫిలాసఫీ డైరెక్ట్ సెల్లింగ్. మనం వాడితేనే ఎదురు వ్యక్తి బాగా చెప్పగలం. మీరు చెప్తుంటే ఎలా ఉండాలంటే అబ్బా చెప్పాడు రా ప్రోడక్ట్ వెంటనే వాడేయాలి. సినిమా చూశారు, మొన్న పెద్ద సినిమా చూశారు, ఎలా చెప్పారు, అబ్బా అదిరిపోయింది ఆ సినిమా చూడకపోతే జీవితం వ్యర్థంరా బాబు అని చెప్పారు. వెంటనే ఫస్ట్ షోకి వెళ్ళిపోయాడు మీ ఫ్రెండ్. అలాగే ఈ ప్రోడక్ట్ గురించి మనం చెప్తుంటే ఆటోమేటిక్ గా అంటే మిమ్మల్ని వాడకుండా చెప్పమంటలేదు, వాడి చెప్పమంటున్నారు. ఎందుకంటే అలా చెప్పారు. మరి అవతల వాళ్ళు బాగా వాళ్ళకి బాగా బలగుద్దినట్టు ఎప్పుడైతే మీరు చెప్పారో ఆటోమేటిక్ గా లేదు ప్రోడక్ట్ బాగుందట అన్నారనుకోండి, ఎవరో ఈ ప్రోడక్ట్ వాడు. అందువల్ల యూజ్ అండ్ రెఫర్ ద ప్రోడక్ట్ అంటున్నారు. ఎందుకంటే ఒక హోటల్ ఉందనుకోండి, ఉదాహరణకి ఒక హోటల్ మీరు పెట్టారు, మీ ప్రోడక్ట్ మీ హోటల్లోనే మీరు టిఫిన్ చేయాలి. పక్క హోటల్లోకి వెళ్ళి చాలా మందిని మీ హోటల్కి రమ్మంటున్నారు, పక్క హోటల్లో మీరు వెళ్ళి టిఫిన్ చేస్తున్నారు, ఎలా ఉంటుందండి? మీ ఓనర్ గారు ఏంటంటే పక్క హోటల్లో టిఫిన్ చేస్తున్నాడని ఆ సప్లయర్ చెప్పాడు అనుకోండి,
అంత బాగుంటుంది అనమాట ఈ హోటల్లో టిఫిన్ అనుకుంటారు. అలాగా మనం మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏ కార్నర్ లో ఎక్కడ చూసినా ఈ సబ్బే ఉండాలి, ఐఎంసీ సబ్బు, ఈ పేస్టే ఉండాలి, ఐఎంసీ పేస్ట్, ఈ ఆయిలే ఉండాలి, ఈ సాల్టే ఉండాలి, ఈ కారమే ఉండాలి, అదనమాట. ఎక్కడ చూసినా ఇక్కడ లేని ప్రోడక్ట్ బయట మనం తీసుకోవాలన్నమాట. అది మనం ముందు మార్చుకోవాలన్నమాట అండి. అందుకే చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అన్నారు అనమాట అండి. లేకపోతే మూడోది, ఈ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే నేను ఒక సీక్రెట్ ఏంటంటే, మెయిన్ ఇది మనం ఒక్కళ్ళం చేసే బిజినెస్ కాదండి, ఫ్యామిలీ బిజినెస్ అనమాట. వీలైతే అంటే మగవాళ్ళు చేస్తే భార్య సహకారం ఉండాలి, భార్య చేస్తుంటే భర్త సహకారం ఉండాలండి. అంటే ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయి చేసే బిజినెస్ అనమాట అండి. అలాగని పనులు మానుకోకలేదండి. ఉన్న తీరిక సమయంలో భర్తకి సపోర్ట్ గా భార్య ఉండాలండి, భార్యకి సపోర్ట్ గా భర్త ఉండాలన్నమాట. అందుకే మన మన ఇది చూడండి అంటుంటారు, మన రాబర్ట్ జీ అంటుంటారు, జోడెడ్ల బండి అంటారు, అలా ఉండాలి ఈ బిజినెస్ లో. ఎందుకంటే అందుకే నేను డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరైనా ప్రజెంటేషన్ కి వచ్చినప్పుడు, ఏమండి మీ లేడీస్ వచ్చారనుకోండి, జెంట్స్, ఏమండి మీ భర్త గారు, మీ హస్బెండ్ ఉన్నారా, కూర్చోమంటాను. హస్బెండ్ వచ్చారనుకోండి, వీలైతే మీ మేడం గారిని కూర్చోబెట్టండి అని చెప్తాను. ఎందుకంటే ఒక విధంగా ఆయన విన్నాడు, చాలా బాగా అర్థమైపోయింది, గట్టిగా చేద్దాం అనుకుంటాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆవిడకి తెలియదు దీని గురించి, నాలెడ్జ్ ఏమీ లేదు, ఎవరో ఏదో చెప్పారు, ఆ నెగిటివ్ ఉండిపోయింది. చూద్దామని అంటదండి, గాలి తీసేస్తుంది దీనికి. పాపం ఇంత బాగా విని చేద్దాం అనుకున్న వ్యక్తికి. అందువల్ల ఎప్పుడూ మీ మీటింగ్లకి మీ భార్యని గొడవ పెట్టుకొని, ఎందుకంటే నేను చెప్పాలంటే చాలా మాక్సిమం మేమిద్దరం వెళ్తూ ఉంటాం అనమాట అండి మీటింగ్లకి అది వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక చెప్పాలంటే తెలియాలి దీని పవర్ ఏంటి, మనం ఎలాగ చేస్తున్నాం, మనం ఎలా కష్టపడుతున్నాం, ఇదంతా ఎవరి గురించి, మన ఫ్యామిలీ గురించి అనేది చేసినప్పుడు ఆటోమేటిక్ గా భార్యాభర్తల సహకారం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ ఫ్యామిలీ బిజినెస్ గా ఇందులో మనం మరి సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. లేకపోతే 4వ పాయింట్, ఫాలో యువర్ అప్లైన్ లీడర్. అప్లైన్ లీడర్ ని మస్ట్ గా ఫాలో అవ్వాలన్నమాట. అప్లైన్ లీడర్ ఏం చెప్పితే అది తూచా తప్పకుండా పాటించాలండి. ఇక్కడ వేరే మాట్లాడకూడదు, ఆయన ఏం చెప్పాడంటే అది అలా తూచా తప్పకుండా పాటించాలి. అందుకే డూప్లికేషన్ బిజినెస్ అన్నారండి. మీరు ఎక్కడికి వెళ్ళండి, మీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరు ఈ డూప్లికేషన్ బిజినెస్ అంటారు. మీరు ఎంత బాగా డూప్లికేట్ చేస్తే అంత బాగా మీ టీమ్ మల్టిప్లికేషన్ అవుతుందండి, టీమ్ సైజు బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే టీమ్ సైజు బాగా పెరిగిందో ఆటోమేటిక్ గా టర్న్ ఓవర్ పెరుగుతుంది. టర్న్ ఓవర్ ఎప్పుడైతే పెరిగిందో మంచి ఆదాయాలు రావడం అనేది జరుగుతుంది అన్నమాట. అందువల్ల బాగా ఇది డూప్లికేషన్ చేయాలి. అప్లైన్ లీడర్ ఏమైతే చెప్పారో అదే తూచా తప్పకుండా పాటించాలన్నమాట. అది అంటే ఒక విధంగా అప్లైన్ లీడర్ కాపీ కొట్టాలండి. ఎగ్జామ్ లో కాపీ కొడితే డిబార్ చేస్తారండి, ఇక్కడ కాపీ కొట్టకపోతే డిబార్ అయిపోతారండి. ఎందుకంటే ఇదే సూత్రం మీద నేను డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అయ్యి మొత్తం నా జీవితాన్ని మార్చుకోవడం అనేది జరిగింది అనమాట అండి. అంత పవర్ఫుల్ బిజినెస్ ఈ డైరెక్ట్ సెల్లింగ్, మన ఐఎంసీ అనమాట అండి. అంటే ఒక విధంగా ఎలా ఉండాలంటే తల్లి కోతిని పిల్ల కోతి పట్టుకున్నట్టు ఉండాలండి. తల్లి కోతిని పిల్ల కోతి పట్టుకుంటుందండి, ఆ విధంగా పట్టుకోవాలన్నమాట అప్లైన్ లీడర్. అంటే చాలా మంది అంటారు, అంటే అప్లైన్ లీడర్ మాట ఇంకా ఒక తారక మంత్రం అండి, మీకు అయిపోవాలి. ఆయన ఏం చెప్తే అది ఓ తారక మంత్రంగా మనం చేయాలన్నమాట అండి. ఎందుకంటే డూప్లికేషన్ అనేది ఇక్కడ మ్యాండేటరీ అనమాట అండి. ఎప్పుడైతే మీరు చేశారో మీ డౌన్ లైన్ లీడర్ కూడా అదే తూచా తప్పకుండా పాటించడం అవుతుంది. మన అప్లైన్ లీడర్ మనం ఎప్పుడైతే ఇదిగా మాట్లాడామో మన డౌన్ లైన్ లీడర్ మనల్ని కూడా మన అత్తా ఒక్కింటికి వాళ్ళే, యథా రాజా తదా ప్రజ అన్నారు. మనం ఎలా ఉంటే మన టీం కూడా అలాగే ఉండడం అనేది జరుగుతుంది. ఇది మాత్రం మస్ట్ అనమాట. డూప్లికేషన్ అనేది మ్యాండేటరీ చెప్పాలంటే ఒక విధంగా ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో, మన ఐఎంసీలో అనమాట అండి. ఎందుకంటే అయితే ఇక్కడ చాలా మంది అంటారు, ఏమండి మా అప్లైనర్ సరిగ్గా సబ్జెక్ట్ రాదండి అంటే, మీకు జన్మనిచ్చాడు, ఇక్కడ జన్మనిచ్చాడు కదా, తండ్రే. మీకు ఆ పైన చాలా మంది ఉంటారు హైరార్కీ, వాళ్ళతో వీలైనంత వరకు మీరు కనెక్ట్ అవ్వచ్చండి. వాళ్ళతోటి మీరు కనెక్ట్ అయిపోయి అప్లైన్ ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్ ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయచ్చు అనమాట. ఆ విధంగా మనం ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు మంచి మంచి రిజల్ట్ అంటే ఇలాంటివి చేసాం అనుకోండి, తక్కువ టైంలో మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. లేకపోతే రిజల్ట్ లేట్ అయిపోతుంది, ఆలస్యం అయిపోవడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే మామూలు ఏం చిన్న బిజినెస్ కాదండి, చాలా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఒక ఆర్డినరీ మ్యాన్ ఎక్స్ట్రా ఆర్డినరీగా మార్చే బిజినెస్ అనమాట అండి. అందువల్ల ఇది చేస్తూ 5వ పాయింట్, అటెండ్ ఆల్ మీటింగ్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీటింగ్, చిన్న మీటింగ్ ఏంటి పెద్ద మీటింగ్ ఏంటి, ఏ మీటింగ్ అయినా ఎక్కడున్నా మనం మాక్సిమం అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి.
ఎందుకంటే అటెండ్ అయ్యామంటే మనకి సబ్జెక్ట్ బాగా ఎక్వైర్ చేయొచ్చు అనమాట. అందుకే ఒక ఆయన చెప్పారు, వారన్ బఫెట్ గారు ఏం చెప్పారంటే, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అని చెప్పారు వారన్ బఫెట్. మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా సంపాదిస్తారండి డైరెక్ట్ సెల్లింగ్ లో. ఎంత బాగా మీరు సబ్జెక్ట్ దాన్ని రావాలంటే ఎక్కువగా మన చిన్న చిన్న మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ఉదయం 6 గంటల జూమ్ మీటింగ్ లో ఎంతో మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రోడక్ట్ నాలెడ్జ్ ని చెప్పడం అనేది జరుగుతుందండి. ఓ పుస్తకం పెట్టుకొని నోట్ చేసుకుంటే ఏం పోయిందండి, మీకు మంచి సబ్జెక్ట్ ఉంటది కదా. అలాగేంటంటే మనం బాగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ప్రతి జూమ్ మీటింగ్ కి, ప్రతి బయట లైవ్ మీటింగ్స్ కి ఇలాగా అటెండ్ అవుతుంటే మంచి సబ్జెక్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో మనం మన అసోసియేట్స్ ద్వారా ఒక విధమైన నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో మనం గౌరవించడం అనేది జరుగుతుందండి, ఒక గురువుగా గౌరవించడం అనేది జరుగుతుంది అనమాట అండి. అందువల్ల ఎక్కువగా ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అన్నారు అనమాట అండి. ఇక్కడ ఏం లేదండి, నేర్చుకోవడం నేర్పించడం అని. మనం నేర్చుకోవాలండి. మనం నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ని మన డౌన్ లైన్ కి అందించడమే అనమాట. అంటే ఆ విధంగా మనం తయారైపోవాలండి. ఈ ట్రైన్ ద ట్రైనర్స్ అంతే. ట్రైనింగ్ తీసుకోవడం, ట్రైనర్స్ తయారు చేయడం అంతే. మనం ఈ బిజినెస్ వెరీ సింపుల్. చేసుకుంటే చాలు, ఆదాయాలు వస్తాయన్నమాట. నేర్చుకున్నది మనం నేర్పిస్తే చాలు, ఆదాయాలు వస్తాయన్నమాట అండి. అందువల్ల ఇది డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ నేర్చుకోవడం అనేది చాలా 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 పెద్ద పాత్ర అనమాట. దీన్ని లెర్నింగ్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలని చెప్తుంటారు. లెర్నింగ్ యాటిట్యూడ్, ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అంటారు. నేర్చుకోవడం కూడా ఒక లిజనింగ్ స్కిల్స్ కూడా మనం బాగా డెవలప్ చేసుకోవాలంటారు. లిజనింగ్ ఎప్పుడైతే బాగా ఉందో ఆటోమేటిక్ గా బాగా మనకి ఆ సబ్జెక్ట్ మనకి రావడం అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల చాలా మంది ఉంటారు, ఏమండి ఎప్పుడు చెప్పేదే కదండి, అదే కదండి సబ్జెక్టు, ఒకటే సబ్జెక్ట్ చెప్తున్నారు కదండి అంటారు. మన గురించి కాదండి, మన టీం గురించి ఆ సబ్జెక్ట్. మరి అలాగన్న వ్యక్తి ఏమన్నా మరి ఆ చెప్పే వ్యక్తిలా చెప్పగలుగుతున్నాడా? చెప్పలేడు. నేర్చుకోవడం అంటే అదే. అంటే మన ఆ చెప్పే వ్యక్తిలాగా మనం తయారవ్వాలి. రోజు ఇదే చెప్తాడేటండి, రోజు ఇలా చెప్తాడంటే రోజు ఆ పాట పాడితేనే మీకు వస్తుంది. ఆ రోజు ఆ పాట, ఏ పాట అయినా, ఓ సినిమా పాట అయినా మనం అలా వినేకొలిది ఆ పాట మామూలుగా స్నానాలు ఆ పాట పాడేయడం అనేది జరుగుతుంటుందండి. ఆ పాట వల్ల ఉపయోగం లేదండి, సినిమా పాట వల్ల. ఈ పాట వల్ల మాత్రం, ఐఎంసి ప్రజెంటేషన్ పాట వల్ల మాత్రం, ఈ ప్రోడక్ట్ చెప్పడం పాటలు మాత్రం నేర్చుకుంటే జీవితాలు మారిపోతాయి అన్నమాట. అంత పవర్ ఉందన్నమాట అండి ఈ సబ్జెక్ట్. అందుకే బాగా నేర్చుకోమని చెప్తున్నారు అనమాట అండి. ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం ఎంత అంటే ఎలా ఉండాలంటే, ఒక రిలేషన్ అనేది ఇక్కడ అప్ లైన్ లీడర్ కి, డౌన్ లైన్ లీడర్ కి, ఒక స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్ ఉండాలి. మనం బాగా సక్సెస్ అవ్వాలనుకునే స్టూడెంట్ టీచర్ని వదిలిపెట్టాడు, అస్సలు పట్టుకొని ఉంటాడు. నేను చెప్పిన తల్లి కూతురు పిల్ల కూతురు ఎలా పట్టుకుంటుందో అలా పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే అంత బాగా ఎప్పుడైతే పట్టుకున్నాడో మాస్టర్, ఆ టీచర్ కూడా బాగా చెప్పాలని ఇంట్రెస్ట్ కలుగుతాడు. అలాగే ఎంతో మంది ఈ రోజుని మరి చదువుకొని ఆ గురువు గారి దగ్గర సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే ఇక్కడ కూడా మనం డౌన్ లైన్ లీడర్ దగ్గర, మన అప్ లైన్ లీడర్ పట్టుకుని ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో, ప్రతి ట్రైనింగ్ కి ఎప్పుడైతే అటెండ్ అయ్యామో, మంచి సబ్జెక్ట్ అనేది, మంచి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో మీరు బ్రహ్మాండంగా ఇండివిజువల్ గా బయటకు వెళ్ళగలరు, ఇండిపెండెంట్ గా తయారవ్వాలండి. అసమానం అప్లైన్ లీడర్ మీద ఆధారపడకూడదు. సార్ మా అప్లైన్ లీడర్ వస్తాడు చూద్దామండి చేద్దామండి అంటే అవతల వాడు ఇంకోటి దగ్గర జాయిన్ అయిపోతాయి. అందువల్ల మనం సబ్జెక్ట్ బాగా ఎక్వైర్ చేసినప్పుడు మనమే ఇండిపెండెంట్ గా మనం తయారైపోవాలి. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ మనం. అలా ఎప్పుడైతే మనం తయారయ్యామో, అందుకే చూడండి మనకి సండే టైంలో మనకి టెస్టిమోనియల్స్ పెడుతుంటారు. ఇది మాట్లాడే బిజినెస్. ఎంత మీరు బాగా మాట్లాడితే అవతల వాళ్ళు అంత బాగా మనం ఆకట్టుకోవచ్చు అనమాట. ఆ సబ్జెక్ట్ ని బట్టి వస్తుంది అనమాట. అందువల్ల టెస్టిమోనియల్ ప్రాక్టీస్ పెట్టారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అండి. ఎవరో పుట్టుతో పండితుడు కాదండి, ప్రాక్టీస్ చెయ్యాలి. ఓ సైకిల్ తొక్కాలన్నా ప్రాక్టీస్ చెయ్యాలి. అంతేగాని మన తమ్ముడికి సైకిల్ ఇచ్చేసి ఫ్రైడే లేదా సీట్ మీద కూర్చోబెట్టేసి బ్రహ్మాండం తోసేసాం అనుకోండి, పడిపోయి మోకాలు చెప్పులు కొట్టుకుపోయి ముఖం బద్దలైపోతాయి.
చెప్పేటప్పుడు కూడా సైకిల్ నేర్పించేటప్పుడు కూడా ఫ్రెండ్లు అతను తొక్కుతున్నప్పుడు హ్యాండిల్ దగ్గర మనం పట్టుకొని అన్నగారు పట్టుకొని తొక్కుతున్నావు, బ్రహ్మాండంగా తొక్కుతున్నావు అని ప్రోత్సహిస్తుంటే ఆటోమేటిక్ గా తొక్కుతాడు. ఆ కుర్రోడు అవసరమైతే మళ్ళీ సీట్ ఎక్కుతాడు. సీట్ ఎక్కేటప్పుడు కూడా మరి పడిపోవడం అనేది జరుగుతుంటది. అరే పడిపోయి అని జీవితంలో మరి అతను అబ్బాయి నాకు ఇంకా సైకిల్ ఎక్కను, నేను పడిపోయిన బాబు, నా మోకాలు చెప్పులు కొట్టుకుపోయి బాబా అని అన్నాడు కూడా జీవితంలో సైకిల్ తొక్కడం రాదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదే మరి పక్కన నిలబడి మీ బ్రదర్ ని సైకిల్ బ్రహ్మాండంగా తొక్కుతున్నారా నువ్వు అని పట్టుకొని ప్రాక్టీస్ చేయించారనుకోండి, ఆ సీటు తొక్కే ఆనందంలో సీటు వస్తుందని సీటు తొక్కడంలో, ఆ సీటు తొక్కే ఆనందంలో మోకాళ్ళ చెప్పులు పడిపోయి దెబ్బలు తగిలి మోకాళ్ళ చెప్పులు మంటలు వస్తున్నా చాలా ఆనందంగా ఫీల్ అయిపోయి నాకు సీట్ వచ్చేసిందని చాలా ఆనందంగా ఫీల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ మోకాళ్ళ చెప్పులు మంటలు మర్చిపోతాడు. అలాగే ఇక్కడ కూడా మనం సక్సెస్ అవ్వాలి అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నమాట. ప్రాక్టీస్ తోటే అవుతుందండి. అందుకే ఆ ప్రాక్టీస్ గురించి సండే మన టెస్టిమోనియల్ ప్రోగ్రామ్ అని పెట్టారండి. చెప్పాలంటే మరి ఆ హోస్ట్ అక్కడ చూస్తున్నామండి ప్రతి ఆదివారం, రండి రండి ఎవరైనా చెయ్యొద్దండి, హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి అని. ఎందుకండి అని సార్లు అనడం? ఎంతమంది టక 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 ఇలా ఓపెన్ చేసిన వెంటనే నేను మాట్లాడతానని ముందుకు రావాలండి. వచ్చినప్పుడు మీ బిజినెస్ ఎవరైనా మిమ్మల్ని ఆపగలరేమో చూడండి. మీ బిజినెస్ ఎవరు ఆపలేరండి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఎప్పుడైతే మాట్లాడారో సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. అన్షేకబుల్ ఫెయిత్ తోటి ఆటోమేటిక్ గా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల ప్రతి వాళ్ళు ఏది ఏమైనా మరి ఆ మాట్లాడడం అనేది బాగా మనం నేర్చుకోవాలన్నమాట. నేర్చుకొని ప్రతి సండే ప్రోగ్రామ్ ని బాగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట అండి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అనమాట అండి. అందువల్ల ఈ యొక్క చెప్పాలంటే ప్రోగ్రామ్ ని బాగా సండే ప్రోగ్రామ్ బాగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. యూటిలైజ్ చేసుకున్నప్పుడు చాలా బాగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇదంతా దేని వల్ల సాధ్యం అవుతుంది అంటే మరి అది అలా ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో ఒక లీడర్ గా మారిపోవడం అనేది జరుగుతుంది. ఎవరు ఇప్పుడు గట్టి బాగా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఏమి ఒకేసారి లీడర్లు అయిపోవాలండి. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ అండి, లీడర్స్ ఆర్ టు బి మేడ్ అట. లీడర్స్ ఆర్ టు బి మేడ్, తయారు చేయబడ్డారు. అలా నెమ్మదిగా ప్రతి వాళ్ళు తయారవడం అనేది ఒక లీడర్ గా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఒక గుర్తింపు రావడం అనేది, ఎప్పుడైతే లీడర్ గా మారారో గుర్తింపు ఆటోమేటిక్ గా ఆదాయాలు వస్తాయి, ఒక మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది అనమాట అండి. అందువల్ల ఎవరు అంటే ఇప్పుడు ఎలా ఉండాలంటే ఒక లీడర్ అనేవాడు లైక్ అని ఈగిల్లా ఉండాలంటే, పెద్ద అలా పైనుంచి వస్తుంది, ఎక్కడ ఆహారం ఉందో టక్కుని పట్టుకుంటుంది. అలాగే ఇక్కడ లీడర్ అన్నవాడు మీ టీంలో ఎంతమంది ఉన్నారు? ఒక 500 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, ఎవరున్నారు డౌన్ లైన్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు గుర్తించాలి. గుర్తించి వాళ్ళతో కలిసి పనిచేయాలండి. లీడర్ అన్నవాడు లైక్ అన్ ఈగిల్ అన్నారు. ఎందుకంటే ఇక్కడ వెనెవర్ ఈజ్ యాక్టివ్ యూ గో అండ్ కనెక్ట్ విత్ దెమ్ అన్నారు. మీకు డౌన్ లైన్ టీమ్ లో ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో వెనెవర్ ఈజ్ యాక్టివ్ యూ గో అండ్ కనెక్ట్ విత్ దమ్, వారితో కనెక్ట్ అవ్వమంటున్నారు. వర్క్ విత్ దమ్, వారితో పనిచేయమంటున్నారు లీడర్. వారితో వర్క్ విత్ దమ్, అలాగే డెవలప్ విత్ దమ్, వారిని డెవలప్ చేయమంటున్నారు. ఇది సూత్రం అనమాట డైరెక్ట్ సెల్లింగ్ లో. whenever is active you go and connect with them, work with them, develop with them. అలాగా చేసినప్పుడు మీ టీం బ్రహ్మాండంగా సక్సెస్ అవడం అనేది జరుగుతుంది అనమాట అండి. అందువల్ల ఇక్కడ ప్రతి వాళ్ళు ఆ విధంగా మనం మారిపోవాలి, ఒక లీడర్ గా మారిపోతా ఉంటాండి. డబ్బులు ఒకటే కదండి ఇక్కడ చెప్పాలంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో డబ్బులు ఒకటే కదండి, మంచి వక్త కింద కూడా మారిపోవడం అనేది జరుగుతుందండి. యాక్చువల్ గా చెప్పాలంటే నేను ఇంట్లో చుట్టాలు వస్తే లోపలికి వెళ్ళిపోయేవాడిని, అంత మొహమాటంగా ఉండేవాడిని. నాకు ఎవరిదే ఎదురుగుండా మాట్లాడాలంటే భయం వేసింది నిజంగానే. అలాగా చిన్న ఆ టైంలో మా లీడర్స్ అని వారు అప్లైనట్స్ ఒక స్టేజ్ మీద మైక్ ఇస్తే మాట్లాడమంటే అంతా మసగా అయిపోయేదండి. నా పేరు గోవిందాచార్యులు అనగలిగాను కానీ మిగతాది ఏం మాట్లాడలేకపోయాను. అయినా మమ్మల్ని లీడర్స్ ఏమనివారంటే చాలా బాగా మాట్లాడారు. ఇదే నేనేం మాట్లాడాను, నా పేరే కదా. అలా నెమ్మదిగా వాళ్ళు అలవాటు చేయడం అనేది జరిగింది అనమాట. ఎందుకంటే నాకు ఆ లీడర్ చెప్పారండి అక్కడ ఆ టైంలో నువ్వు వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో, డబ్బులు వస్తున్నాయా లేదనే చూడకు, ఆటోమేటిక్ గా వర్క్ చేసుకుంటా వెళ్ళిపోతే నువ్వు డబ్బులు పరిగెడుతుంటే వర్క్ తోటి ఆటోమేటిక్ నీ వెనకాల డబ్బులు పరిగెడతాయని చెప్పారు. అలాగే ఒక విధంగా చెప్పాలంటే మంచి ఆదాయం రావడం, మంచి ఇల్లు కట్టుకోవడం, ఓ మంచి స్కోడా కార్ కొనుక్కోవడం, ఓ 10 విదేశాలు, ఓ భారత్ మరి చెప్పాలంటే భార్య సమేతంగా వెళ్ళడం,
టోటల్ గా నా లైఫ్ మారిపోవడం అనేది జరిగిందండి. ఇదంతా దేని వల్ల జరిగింది అంటే అప్లైన్ లీడర్లు ఇచ్చిన మరి ఇందులో సక్సెస్ఫుల్ అప్లైన్ లీడర్లు ఇచ్చిన ఆ యొక్క గైడెన్స్ అన్నమాట. అది ఉండాలండి మనకి. వాళ్ళ మన లీడర్ మనకి చెప్పాడంటే మంచిగా చెప్తాడండి. ఎవరు డౌన్ లైన్ లీడర్ చెడిపోమని ఎవరు చెప్పరండి. డౌన్ లైన్ లీడర్ కి ఆ గైడెన్స్ ఇవ్వరండి. ఎందుకంటే నిజంగా అలా చేసుకుంటే ఆయన పన్ను ఆయనే పొడుచుకున్నట్టు అవుతారు అనమాట. అందువల్ల తారక మంత్రంగా లీడర్ మాట, స్పాన్సర్ మాట మనకి మారిపోవాలండి. అప్లైన్ లీడర్, సక్సెస్ఫుల్ అప్లైన్ లీడర్ మాట మారిపోవాలన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే డౌన్ లైన్ కి అప్లైన్ కి ఉన్న రిలేషన్ ఎప్పుడైతే గట్టిగా ఉందో మీరు బ్రహ్మాండంగా ఈ బిజినెస్ లో సక్సెస్ అవడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే చాలా మంది జూమ్ మీటింగ్కి వస్తున్నారండి. యాక్చువల్ గా మన 500 కెపాసిటీ జూమ్ మీటింగ్, మరి ఎంత వస్తున్నారండి? 120, 130 ఇలా ఉంటున్నారు. మరి ఇంకా ఎక్కువ మంది ఎందుకు రాకూడదు? సోమవారం ఉందండి, కొత్త వాళ్ళని తీసుకురమ్మని అంటున్నారు. మన ఎంఎస్ రావు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఉట్నే చేయట్లేదండి. ఎందుకంటే ఆయనకి బాగా చెప్పాలంటే డెడికేట్ అయ్యి ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఇద్దరిని ముగ్గురిని చేసినా ఆటోమేటిక్ గా 500 ఫుల్ఫిల్ అయిపోద్ది అనమాట. అందువల్ల ఎప్పుడు మనం ఒక్కళ్ళు రావడానికి ప్రయత్నం చేయకూడదండి. సోమవారం జూమ్ ఉందండి మీటింగ్. ఎప్పుడైతే ఉందో ఉదయం నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడానికి మాక్సిమం మీరు ఇండివిజువల్ గా ఫోన్ చేసి ఎప్పుడైతే చెప్పారో మాక్సిమం అటెండెన్స్ రావడం అనేది జరుగుతుంది. మీరు ఒక్కరోజుతో ఇక్కడ ఏమి ఉండదండి. కమ్ ఎలోన్ ఫర్ లెర్నింగ్ అన్నారు. ఈ బిజినెస్ లెర్నింగ్ విల్ లెర్నింగ్ అన్నారు. మనం సంపాదించుకుంటూ నేర్చుకుంటూ సంపాదించుకునే బిజినెస్ అండి మన బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే, ఐఎంసి అంటే. మరి దానికి కమ్ ఎలోన్ ఒక్కళ్ళ వచ్చారనుకోండి, ఓన్లీ ఫర్ లెర్నింగ్, నేర్చుకోవడం జరుగుతుంది మీరు ఒక్కరూ వస్తే. అలాగే కమ్ టుగెదర్ ఫర్ ఎర్నింగ్. దేని గురించి వచ్చాం మనం? ఆదాయాల గురించి వచ్చాం కదండి. అందువల్ల మనం టీంతో రావడం, మీటింగ్లకి టీంతో అటెండ్ అవ్వడం, అది ఇంపార్టెంట్. అంతేగాని మనం అప్లైన్ లీడర్, ఇందాక నేను చెప్పాను అప్లైన్ లీడర్ ఏం చెప్తే అది పాటించాలని. ఎందుకంటే మనం అస్తమానం డౌన్ లైన్ లీడర్ ఫోన్ చేయకూడదండి. అది కరెక్ట్ వే కాదండి. డైరెక్ట్ సెల్లింగ్ లో సక్సెస్ అవ్వాలి నిజంగా అనుకున్న వ్యక్తి రోజు ఒక కాల్ లేదా ఒక మెసేజ్ మన ఇమీడియట్ అప్లైన్ తోటి ఉండాలండి. అది సీక్రెట్ అనమాట. కాంటాక్ట్ లో ఉండాలన్నమాట. ఎప్పుడైతే కాంటాక్ట్ లో అలా ఉన్నారో ఎప్పటికప్పుడు మనకి విషయాలన్నీ తెలుస్తాయి. అన్ని బాగా మనం ఆ యొక్క బాండేజ్ బాగా పెరుగుద్ది. ఆ రిలేషన్షిప్ బిజినెస్, అందుకే దీన్ని రిలేషన్షిప్ బిజినెస్ అన్నారండి. డైరెక్ట్ సెల్లింగ్ మరొక పేరు ఉందండి, రిలేషన్షిప్ బిజినెస్. ఈ రిలేషన్ ఎప్పుడైతే బాగుందో ఆటోమేటిక్ గా మీ టీం గ్రో అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. రిలేషన్షిప్, అందుకే రిలేషన్షిప్ బిజినెస్ అన్నారండి. అందువల్ల కమ్ ఎలోన్ ఫర్ లెర్నింగ్, కమ్ టుగెదర్ ఫర్ ఎర్నింగ్ అన్నారు. టీం తోటి అటెండ్ అవ్వాలి. అంతేగాని అప్లై లీడర్ రోజు ఫోన్ పెట్టుకోండి, రండి జూమ్ కి రండి జూమ్ కి రండి అంటే ఎన్నాళ్ళు అవుతుంది? అది కాదండి. అందుకే చెప్పాలంటే మరి ఆ రిజల్ట్ లేట్ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. కింద నుంచి రావాలండి. ఎంతైనా అప్లైన్ లీడర్ నిద్రపోనివ్వకూడదండి. సర్వీస్ విషయంలో అప్లైన్ లీడర్ పడుకోనివ్వకూడదండి. అంతలాగా సర్వీస్ తీసుకోవాలండి. అప్పుడే సక్సెస్ అవుతారండి. ఆ కసి కావాలండి. ఎవరైనా ఇందులో సక్సెస్ అయిన వాళ్ళకి ఆ కసి ఉందంటే డౌన్ లైన్ కి అప్లైన్ లీడర్ ఎంతైనా సహకరిస్తాడు. ఎందుకంటే ఎంత బాగా సర్వీస్ అడిగితే అంత బాగా ఇవ్వడానికి అప్లైన్ లీడర్స్ ఉన్నారు, మీ అప్లైన్ లీడర్స్. ఎందుకంటే మనం సక్సెస్ గురించి వచ్చాం, మంచి ఆదాయాలు తీసుకోవాలని వచ్చాం. మన టీంకి మనం మంచి ఆదాయాలు తెచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఆదాయం వస్తుంది. అందువల్ల ఇక్కడ మనం ఆ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలి అంటే మరి మనం మంచి సర్వీస్ ని కూడా మనం అందజేయాలి. అటువంటి సర్వీస్ ని అందజేయాలంటే డౌన్ లైన్ కూడా ఆ యొక్క చెప్పాలంటే కసి కావాలండి. ఆ కసి ఉన్నప్పుడు అప్లైన్ లైన్ నిద్రపోనివ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, కళ్ళు మూసుకొని ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయి. మనం ఇప్పుడు ఏజ్ లో 30 సంవత్సరాలు ఉండొచ్చు, యూత్ 20 సంవత్సరాలు ఉండొచ్చు, 40 సంవత్సరాలు ఉండొచ్చు. అసలు ఏం సాధించాం మనం? ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఏం సాధించామని ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఏమీ సాధించలేదు. ఈ రాబో 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు గట్టిగా సాధించాలి. ఏదైనా మన పేరు మరి మ్రోగిపోవాలి డైరెక్ట్ సెల్లింగ్ లో అని మీరు కసిగా అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు సాధించడం అనేది జరుగుతుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇప్పుడు ఉన్నారు, సినిమా తీశారు, పెద్ద సినిమా ఉదాహరణకు తీసుకోండి. అలాగే బాహుబలి సినిమా ఎన్నాళ్ళు చేశాడు ప్రభాస్ గారు. 5 years కమిట్మెంట్. ఇంకా ఏ సినిమాకి ఆయన ఇవ్వలేదు. అదే చేస, అదే ఇంకా పట్టుదలతో అక్కడ చేశాడు. ఏమైందండి? 5 years కమిట్మెంట్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్ గా రాజమౌళి చెప్పింది ఏదైతే చేశాడో ఆటోమేటిక్ గా జీవితం మారిపోయింది.
పెద్ద స్టార్ అయిపోయాడు. చెప్పాలంటే పెద్ద పెద్ద మరి ప్యాకేజ్, మామూలు ప్యాకేజ్ కాదు, ఒక సినిమా చేయాలంటే 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటున్నాడంటే మరి అంత ఛాన్స్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఉందండి. ఇది గ్రహించాలి. అంత ఛాన్స్ ఉందండి. ఒక 5 years ఏది ఏమైనా ఐఎంసీని విడిచిపెట్టను నెవర్ క్విట్ అని గట్టిగా మీరు ఒక శబ్దంతో పనిచేస్తే ఓ 5 years గట్టిగా పనిచేయండి. ఈలోగా డబ్బులు ఆదాయాలు రాకపోవడం అనేది ఉండదండి, వస్తాయి. కానీ మనం అనుకున్న గోల్, మన డెస్టినేషన్ ఏంటి? ఆ ప్యాసివ్ ఇన్కమ్ లక్షల మీద మనం సంపాదించాలి. రాలేదా ఈ రోజు మనకి లేదా? ఎంతో మంది మన అఖ్తర్ ఖాన్ వాలా గారు బ్రహ్మాండమైన ఇన్కమ్ తీసుకోవటం లేదా? మరి ఎంతో కమిట్మెంట్ తో పనిచేస్తున్నారు. అలా ఎందుకు మనం అవ్వలేము అని మనలో ఆ పట్టుదల, ఆ యొక్క కావాలన్నమాట, ఆ కసి కావాలండి. ఆ కసితో మనం కృషి చేసినప్పుడు డెఫినెట్ గా మంచి సక్సెస్ అనేది వస్తుందండి. కన్సిస్టెన్సీగా చెయ్యాలండి. నిరంతర ప్రక్రియ అనమాట అండి ఈ వర్క్ అనేది. ఎవ్రీడే ఒక ఉద్యోగస్తుడు రోజు ఉద్యోగానికి వెళ్ళలేదా? ఎంత వస్తుంది? జీతం వస్తుంది అంతే. ఉద్యోగం చేస్తే ఏమొస్తుందండి? జీతం వస్తుంది. రాదు మనం కలలు గన్న జీవితం రావాలంటే ఐఎంసీ అండి. మీరు ఏ కలగంటే, ఓ మంచి బ్యూటిఫుల్ బిల్డింగ్ కావాలా, ఓ కారు కావాలా, ఓ విదేశ విహారయాత్ర కావాలా, ఏదైనా మీరు ఏది కోరుకుంటే అది డైరెక్ట్ సెల్లింగ్ ఇస్తుందండి, ఐఎంసీ ఇస్తుంది అనమాట. అందువల్ల మంచి ఆ కమిట్మెంట్, ఒక 3 నుంచి 5 ఏళ్ళు ఏది ఏమైనా ఐఎంసీని విడిచిపెట్టను అని ఒక ఓత్, ఒక చెప్పాలంటే ఒక తీసుకోవాలండి, ఓత్ తీసుకోవాలన్నమాట. ప్రతిజ్ఞ చేయాలన్నమాట. చేసి గట్టిగా కష్టపడినప్పుడు మరి మీరు అనుకున్న గోల్స్ డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు రీచ్ అవుతారు. ఏమాత్రం అనుమానం లేదండి. ఎందుకంటే అలాగ అయిన వాడిని కాబట్టి నేను చెప్తున్నాను. అలా నా జీవితం మారింది డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా. ఎందుకంటే అప్పుడు లీగాలిటీ లేదు కాబట్టి, లేకపోతే ఈ పాటికి ఇంకా బాగుండు. మరి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. మనం చేసే వర్క్ లోనే లోపం అనమాట. ఆ వర్క్ ని మనం ఆ కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే మనం చేసామో డెఫినెట్ గా ఈ బిజినెస్ లో మంచి రిజల్ట్ మామూలు కాదండి. ప్రతి ఏ వ్యక్తి అయినా అనుకుంటే జరుగుద్దండి. ఇక్కడ ఎంత మేము చెప్పినా, ఎంత ఎవరు ఏది చెప్పినా మనం ఇట్ ఈజ్ మై ఓన్ బిజినెస్, ఇది నా సొంత వ్యాపారం అనుకొని మీ సంకల్పం ఏది ఏమైనా చైర్మన్ అయ్యేదాకా విడిచిపెట్టను, చైర్మన్ అవ్వాలి, ఏది ఏమైనా సిపిని కొట్టాలి, తర్వాత ఏది ఏమైనా కేసీపీ కొట్టాలి, కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్, విడిచిపెట్టను ఐఎంసీని అని ఒక ఓతు తీసుకోండి. అనుకున్నప్పుడు మీ సంకల్ప ఫలం గట్టిగా ఉంటే ఏదనుకుంటే అది జరిగిపోతుంది. మనిషి అనుకోవాలండి ఏదైనా. కొంతమందికి సక్సెస్ లేట్ అవ్వచ్చు, సక్సెస్ మే బి డిలేడ్, టోటల్లీ ఇట్ కాంట్ బి డినైడ్ అన్నారు. విజయం అనేది తజ్జమంట. ఇప్పుడు నువ్వు అనేవాడివి ఐఎంసీలో ఉంటే గ్యారంటీగా వస్తుంది. నువ్వు అనేవాడు ఉండాలన్నమాట. ఎవర్ క్విట్ అన్నారు. రాకపోవడం ఉండదండి సక్సెస్. మీరు అనుకుంటే జరుగుద్ది. ఇఫ్ ద మైండ్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ఇట్ కెన్ అచీవ్ అన్నారు. మీరు మనసులో గట్టిగా సంకల్పం తీసుకున్నప్పుడు మీరు ఏదనుకుంటే, కేసీపీయా, సిపియా, చైర్మన్ ఏదనుకుంటే అది జరుగుద్ది అనమాట. ముందు చైర్మన్ అనుకోండి, తర్వాత సిపి, తర్వాత కేసీపీ. డెఫినెట్ గా ఆటోమేటిక్ గా కేసీపీ అయ్యారంటే అది బ్రహ్మాండమైన ఇన్కమ్. ఇదంతా పెద్ద ఎక్కువ టైం ఏం పట్టేదండి. 3 to 5 years గట్టిగా. 5 years డెడికేట్ అవ్వలేమా? ఒక అంకిత భావంతో. ఏట్రా మీ ఏరియాలో ఏటి మాట్లాడితే ఐఎంసీ అంటాడు అలా అనిపించుకోవాలి. ఐఎంసీ పిచ్చోడు అనిపించుకున్నప్పుడే మీకు అన్ని సాధ్యపడతాయి. ఆ తర్వాత మిమ్మల్ని పిచ్చోడు అన్నవాళ్ళే మిమ్మల్ని అబ్బా మీ గురించి ఎన్నో కథలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అనమాట. డెఫినెట్ గా అంత పవర్ ఈ ఐఎంసీలో ఉందన్నమాట. అలాగా మీరు ఒక మ్యాసివ్ యాక్షన్ డైలీ మ్యాడ్ గా, అంటే ఒక పిచ్చోడ్గా మారిపోవాలన్నమాట. ఈ జర్నీలో బోల్డెన్ జరుగుతుంటాయి, నెగిటివ్ మాటలు వస్తుంటాయి. దీనికి అందుకే యాటిట్యూడ్ అనేది పెట్టుబడి అంటాను. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ లీడ్స్ టు సక్సెస్ అన్నారు. పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఈ బిజినెస్ కి పెట్టుబడి. నెగిటివ్ మాటలు మాట్లాడేవాడు ఉంటారు, రకరకాలుగా మాట్లాడతారు, హేళన చేస్తారు, చేయనివ్వండి. ఎన్ని అవమానాలు పొందితే అన్ని సన్మానాలు జరుగుతాయండి డైరెక్ట్ సెల్లింగ్ లో, ఐఎంసీలో. ఎన్ని అవమానాలు పొందితే అన్ని సన్మానాలు జరుగుతాయి. మిమ్మల్ని అవమానించిన వాడే రేపు పొద్దున మీకు సన్మానం చేస్తాడు. అంత పవర్ ఉందండి డైరెక్ట్ సెల్లింగ్ ఐఎంసీలో అనమాట. ఇవన్నీ చూడాలి. ఇవన్నీ చూసినప్పుడే సక్సెస్ వస్తుంది అనమాట. అంతేగాని ఇదేమి రెడ్ కార్పెట్ వేసేసి మిమ్మల్ని రెండు ఐఎంసీలోకి వచ్చి సక్సెస్ అయిపోతారు అని ఎవరు రెడ్ కార్పెట్ వేయరండి.
అందువల్ల మనం గట్టిగా మనం అనుకున్నప్పుడు మీరు గట్టిగా మీరు ఓత్ తీసుకొని ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా మీరు సక్సెస్ అవ్వడం అనేది జరుగుద్ది. ఈ రోజు ఎంత మంది ఉన్నారంటే 106 మంది ఉన్నారండి. 106 మంది. మరి 106 మందికి నేను చెప్పిన సబ్జెక్ట్ ఏమైనా ఉపయోగపడింది అంటే నేను ధన్యుడినండి. మరి మాక్సిమం నేను చెప్పాను అనుకుంటున్నాను. ఈ గంట వ్యవధిలో నేను నాకున్న పరిజ్ఞానంలో కొంతవరకు నేను మీకు చెప్పడం అనేది జరిగింది. మరి ఏమైనా తప్పులు ఉంటే క్షమించవలసిందిగా కోరుతూ, మరి మంచి మీరందరూ 106 మంది మరి అతి తక్కువ కాలంలో మరి అతి 1 year లో మరి మంచి ఆదాయాలకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ భగవంతుణ్ణి ఇంతటితో తొలగిస్తున్నానండి. థ్యాంక్ యూ. మరి ఈ అవకాశం ఇచ్చిన మరి నాకు మా ఎంఎస్ రావు గారు, ప్రెసిడెంట్ స్టార్ గారికి, అలాగే మరి